మా సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడ నుంచి అయితే మేమైతే లేము. పిల్లలు పెద్దలు మాకు ఈ రోడ్డు తప్ప మాకు ఇల్లు అయితే లేదు. ప్రస్తుతానికి ఈ రోడ్డు మీదే కూర్చుంటాము. మాకు మీరైతే కొంచెం మా మీద దయ చూపి మా ఇంటిని మాకు అప్పగించేంత వరకు నిరాహార దీక్ష అయితే ఇక్కడే చేస్తూ ఉంటాము. దుర్మార్గులను అయితే కొంచెం ఎమ్మెల్యే బంధువులని చెప్పుకొని మా ఇల్లంతా రాజే ఈ విధంగా అయితే చేసేసారు. దయించి అది కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ ఏందో కనుక్కొని మేమైతే దళితులు మొన్న మేము ఎస్సీ వాళ్ళము రెడ్లంతా కలిసి ఈ విధంగా అయితే చేసినారు. పలుకుబడి ఉందని ఇది 100 సంవత్సరాల నుంచి మేమైతే ఇంట్లోనే ఉంటున్నామన్నా. మా పెద్దలు తరతరాల నుంచి ఇక్కడే ఉన్నాం. రాత్రికి రాత్రే 100 మంది వచ్చి మా ఇల్లుని అయితే ఇట్లా ధ్వంసం చేసేసి మా మెల్ల మంగళసూత్రాలు కూడా లాకపోయిన పరిస్థితి అయితే మాకుంది. మాకు ఇంకా ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో మాకైతే తెలియదు. మాకు ఏం జరిగినా కూడా అంతా వాళ్ళదే బాధ్యత. మా మీద దయించి ఒకసారి ఈ వారికి అందినైతే మీ మాట కొరకు మేము వెయిట్ చేస్తూ ఉంటామన్నా. ఒక్కసారి మాతో మాట్లాడండి ప్లీజ్ అన్న. పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి మాతో మాట్లాడండి. మీ మీద తప్ప మాకు ఎవరి మీద అయితే నమ్మకం అనిపించడం లేదు.